హాయ్ అండి. ఈరోజుకి చిన్న మాట. పట్టు పీతాంబరాలను, బంగారు నగలను, రాజప్రస్థానాలను అన్నీ వదులుకొని తన భర్త అయిన శ్రీరాముడి వెంట అరణ్యవాసానికి వెళ్ళిన సీతాదేవికి బంగారు లేడీ అనేది ఉండదు అన్న వాస్తవం తెలియదంటారా? అలాంటి ఆవిడే మాయలో పడిపోయి బంగారు లేడీ కావాలని శ్రీరాముడు ఎంత చెప్తున్నా వినకుండా పట్టుబట్టి కష్టాల పాలయ్యింది. రావణాసురుడి చెరలోకి వెళ్ళి 1 సంవత్సరం పాటు ఆయన దగ్గర ఉండి భర్త చేత అనుమానించబడి అగ్ని పరీక్ష చేసి తర్వాత కొన్నాళ్ళకి చాకర నిందకు తన భర్తకు దూరమయ్యి భూదేవి చెంతకెళ్ళింది. ఇలా ఎన్నో వాస్తవాలు జరుగుతున్నప్పటికీ కూడా మనలో కూడా చాలామంది మన ఎదురుగుండా ఉన్నది వాస్తవం అని తెలిసిన ఎదుటి వాళ్ళు చెప్పే మాటలకి ఈజీగా పడిపోతూ ఉంటామండి. ఒక విధంగా మనం మోసపోతున్నామంటే ఒకరు చెయ్యబట్టి కాదు, వాళ్ళు మోసం చేసే అవకాశాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి. అంతేనంటారా? మరి మీరేమంటారనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.